డీప్ ఫేక్ లో ఉన్న మనిషి ఒరిజినల్ అవునా కాదా, ఆ వాయిస్ ఆయన అవునా కాదా, నాకు 40 కోట్లు ఏదో బ్రైబ్ కావాలి ఏదో అడిగారట్లేదు మీరు వినుంటారు. అక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఆయన యాక్చువల్ గా మాట్లాడా ఆ వాయిస్ అయినా కాదా? ఎందుకంటే ఆయన ఎక్కడో మార్కెట్ కి వెళ్ళాడు, ఆ కూరగాయల దగ్గర వంకాయలు 40 రూపాయలు అని అడిగాడు. ఆ వాయిస్ లోంచి 40 బయటికి తీస్తారు. తర్వాత ఎక్కడో బిల్డర్ దగ్గర ఏదో మాట్లాడుతూ బిల్డింగ్ కొనడానికి ఎక్కడో వాడు క్రూర్ అని వాడాడు అనుకో, ఆ క్రూర్ అని ముక్క కూడా తీస్తారు. ఈ 40 ఆ క్రూర్ ముక్క కలిపి 40 కోట్ల అన్న ముక్క ప్రిపేర్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఇట్లా పంపించినప్పుడు 40 కోట్ల ఆయన వాయిస్ అంటే వాయిస్ ఆయనదే, ఎవరు డినైట్ చేయట్లేదు. బట్ కంటెస్ట్ ఈస్ డిఫరెంట్, 2 కలిపారు. అందుకే స్పీచ్ ఐడెంటిఫికేషన్ అని ఒకటి, స్పీకర్ ఐడెంటిఫికేషన్ అని 2 పాయింట్లు ఉంటాయి. అంటే దీన్ని మీరు ప్రైమరీ ఎవిడెన్స్ కింద వాడకూడదు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈజ్ హైలీ ఫ్రగైల్, ఇట్ కెన్ బి ఈజీలీ ట్యాంపర్డ్, ఇట్ కెన్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఫుల్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు.